ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 12 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. వ్యాఖ్యాన అంశం: విశ్వాసికి ఒక హెచ్చరిక. వ్యాఖ్యానాంశం: విశ్వాసికి ఒక హెచ్చరిక. అవును, సౌలు కడకు విడువబడ్డాడు. 3 విధాలుగా పాత దినాలలో నడుపుదల కలుగుతూ ఉండేది. స్వప్నం బహుగా పాత నిబంధన కాలంలో చెల్లుతూ ఉండేది. అట్టి సందర్భాల్లో దేవుడు రాత్రి సమయాలలో తన చిత్తం తెలియజేశాడు. రాత్రిలోనే సమూయేలుని పిలిచాడు. స్వప్నం వలన ఫరో రాజుతో మాట్లాడాడు. యోసేపు స్వప్నాలలో హెచ్చరింపబడి బోధనొందాడు. ఊరీము, తుమ్మీము అను రత్నాలు న్యాయ విధాన పథకములో పొదిగింపబడి ఉండగా వాటి వలన దైవ చిత్తమును ఎరుగుతూ ఉండేవారు. నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వచనం చూడండి. ప్రవక్తలు యెహోవా చేత బోధింపబడిన వారై నోరు తెరచి దేవుని సందేశం ప్రజలకు చెప్పారు. అంతేకాదు, వ్రాత కూడా వ్రాశారు. సౌలు దగ్గర ప్రవక్తగా సమూయేలు ఉండేవాడు. దావీదు దగ్గర నాతాను ఉండేవాడు. ఇప్పుడైతే ఎట్లు? అవును, ఈ కృపా దినాలలో వాక్యం వలననే, పరిశుద్ధాత్మ వలననే భక్తులు నడిపింపబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 24వ వచనం చూడండి. ఒకానొకప్పుడు పౌలు తిమోతిని కోరినట్లు ఇతరుల ద్వారా దేవుని చిత్తం గ్రహించేవాళ్ళు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనం. ఈ దినాలలో స్వప్నం ప్రామాణ్యం కాదు. ఈ దినాలలో భవిష్యత్తు తెలిపే ప్రవక్తలు లేరు. ఈ దినాల్లో క్రీస్తు అను ప్రధాన యాజకుడే ఉన్నాడు కానీ రత్నాలు పెట్టుకునే ప్రీస్టులు లేరు. క్రీస్తును నమ్మి ఆత్మనొంది వాక్యమనే శాంతికరమైన జలములైన వద్దకు నిత్యము నడిపింపబడుచున్నాం. మీరు దీనిలో లేరా? ఉన్నారా? దేవుని స్తోత్రం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.